హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఈ యొక్క స్థాపత్య వేద వాస్తు ద్వారా ఒక వైబ్రెన్సీ బేస్డ్ బిల్డింగ్స్ అన్నమాట. ఒక లయా బేస్డ్ బిల్డింగ్స్‌ని ఒక కమ్యూనిటీకి ఎలాగా అప్లై చేయొచ్చు అనేది మీకు తెలియచెప్పాలి అనేటటువంటి విషయంతో ఇప్పుడు ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, అదే రకంగా గ్రూప్ హౌసులు కూడా ఈ రకంగా కట్టుకొని అందులో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండొచ్చు అనేది తెలియచెప్తూనే, అపార్ట్మెంట్‌లకి వాస్తు వర్తించదు అన్నదానికి కూడా ఒక సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ తరహాగా ఈ యొక్క నాలెడ్జ్‌ని అప్లై చేయాలనే విషయము ఇప్పుడు కాంటెంపరరీ వాస్తు ప్రాక్టీస్‌లో లేదు గనక, మనం ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల ఒక దృశ్యము చాలా ఆలోచనని, ఒక అవగాహనని కలిగిస్తున్న ఉద్దేశంతో ఒక శ్రమకు వచ్చి కనీసంగా ఒక అబోవ్ యావరేజ్ ఫ్యామిలీస్‌కి కనీసం ఒక 50,00,000 వరకు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి కట్టుకుంటాము అనుకునేటప్పుడు కనీసం ఒక 1225 ఎస్ఎఫ్‌టి ఎలా డిరైవ్ చేయొచ్చు. ఓన్లీ దానికి సంబంధించినటువంటి బిల్టప్ ఏరియానే. ఇంకా మనము బయట కారిడార్స్ గాని, స్టెయిర్‌కేస్ గాని ఇవన్నీ కలపకుండా ఇదొక కాన్సెప్ట్. ఈ యొక్క కాన్సెప్టు చెప్పినప్పుడు మనం అర్థం జేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఇంత అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ అనేది ఇది ఒక ఫ్లోర్‌కి సంబంధించినటువంటి ఒక నమూనా. అదే ఇది 5 ఫ్లోర్స్‌కి సంబంధించినటువంటి ఈ నమూనా. ఒక బిల్డరు ఎందుకు ఈ రకంగా ఇటువంటి స్పేసెస్‌ని క్రియేట్ చేయలేరంటే, ఒకటి వారికి ఈ రకంగా నాలెడ్జ్‌ని అప్లై చేయొచ్చనే దృక్పథం కలిగించిన వాళ్ళు లేరు. 2 బయట వాస్తు రూపంలో ఏదైతే చలామణి అవుతుందో, అది గాని కన్‌స్ట్రక్షన్‌లో చూపెట్టకపోతే ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఉండరు. అంటే మనం ఎంతసేపు ఏంటంటే, వాస్తు అంటే తూర్పు, ఉత్తరం తీసుకుంటే ఈశాన్య ద్వారాలు. ఒక 2 బెడ్‌రూమ్‌లొస్తాయి. ఒక 800-1000 ఎస్ఎఫ్‌టి స్పేసెస్ వస్తాయి. బయట కారిడార్‌లవి కలుపుకొని ఒక 250, 300 ఎస్ఎఫ్‌టి వస్తుంది. వెరసి ఒక 50,00,000కి మనం కొనుక్కుంటాం. సో, మనం చూసే వాస్తు రూపంలో లేదంటే బయట వాస్తు సిద్ధాంతం చూసేవి వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయకపోతే, వారు కొనరు అనే ఉద్దేశంతో ఇక్కడ వాస్తు అనే దానికంటే వారు ఎక్కడ ఇరుక్కుపోతామో, కస్టమర్‌లు గాని కొనకపోతే అనేటటువంటి భయంతో కేవలం ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నటువంటి రూల్స్‌ని మాత్రమే అప్లై చేస్తున్నారు. ఖచ్చితంగా బిల్డింగ్ బైలాస్‌ని వాళ్ళు ఫాలో అవుతారు. ఇక్కడ బిల్డింగ్ బైలాస్ అనేది ఎలా తెలుస్తుంది? ఒక జీవో 168 అనేది ఒకటుందనమాట. అందులో పొందుపరిచారు. ఒక సాధారణమైన ఇల్లు ఇంత ఎస్ఎఫ్‌టి ఇన్ని స్క్వేర్ మీటర్లుంటే ఈ రకంగా సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాలి. ఇంటి ముందు మనకి ఉన్న రోడ్డుని ప్రకారం ఫ్రంట్ సెట్ బ్యాక్ వదిలిపెట్టాలి. మొత్తం ఓవరాల్ హైట్ అనేది కట్టాలి అనుకునేటప్పుడు చుట్టూ ఎంత సెట్ బ్యాక్ 3 పక్కలా వదలాలి. అంటే ఫ్రంట్ కాకుండా అదర్ 3 సైడ్స్ ఎంత వదలాలి. అదే రకంగా స్టిల్ట్ పార్కింగ్ అవసరమా లేదా? అది ఒక కమర్షియల్‌గా వాడుతున్నామా? రెసిడెన్షియల్‌గా వాడుతున్నామా? కమర్షియల్‌గా అనేటప్పటికల్లా ఒక రకంగా ఉంటుంది. రెసిడెన్షియల్ అనేటప్పటికల్లా ఒక రకంగా ఉంటుంది. సో, బిల్డర్స్‌కున్న సమస్యలేంటి? ఈ రకంగా నాలెడ్జ్ ఉందని ఒకటి తెలీదు. 2 ప్రివైలింగ్ నాలెడ్జ్‌ని వాళ్ళు వాడడం అనేది నేర్చుకుంటున్నారు. 3 వాడు పెట్టేటటువంటి పెట్టుబడి, స్థల సేకరణ లేదా స్థలం ఉన్నవారితో ఒక అగ్రీమెంట్. ఇంత 50, 50 షేరింగు, 40, 50 షేరింగు, 45, 55 షేరింగు ఒక లెక్క అనేది మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత వారికున్నటువంటి ప్లాట్‌లు వారు అమ్ముకొని ముందుకెళ్ళాలి. సో, ఆ యొక్క అపార్ట్‌మెంట్ ఎక్కడ కడుతున్నాము? ఆ యొక్క భౌగోళికంగా అది ఎంత దూరంలో ఉంది? దాని చుట్టూ హాస్పిటల్స్ గాని, స్కూల్స్ గాని ఉన్నాయా? సిటీకి ఎంత దగ్గరగా ఉంది? అక్కడ ఎంత ఎస్ఎఫ్‌టి పలుకుతుంది? ఇటువంటివన్నీ కన్సిడర్ తీసుకునేటప్పుడు వాళ్ళు బెంబేలెత్తిపోతారు. ఇప్పుడు ఈ డిజైన్ చూస్తే లోకల్‌గా కొంచెము సిటీస్ దగ్గరగా కట్టలేరు. ఎందుకు? ఇక్కడ ఆల్‌మోస్ట్ మనకి
ఒక 40%లో కూడా కన్‌స్ట్రక్షన్ లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 40% కన్‌స్ట్రక్షనే లేదు. వాళ్ళు కేవలం చుట్టూ సెట్ బ్యాక్ వదిలి అపార్ట్‌మెంట్‌కి మధ్య ఒక మీటర్ వదులుతారు. 2 ఫ్లాట్‌లకి మధ్యలో కారిడార్ అనేది 2 మీటర్లు వదులుతారు. కొంత బైలాస్ ఫాలో అవుతారు. ఇలాగా దగ్గర దగ్గర ఒక 5,000 ఎస్ఎఫ్‌టి కోర్ట్ యార్డ్ వదలడం గాని, అదే రకంగా ఈ రకంగా చుట్టూ ఒక 20 ఫీట్ మన కళ తిరిగేటట్టు మనం వదిలిపెట్టాం. అదే రకంగా ఒక ఫ్లాట్‌కి అంటకుండా మనము చాలా ఓపెన్ స్పేసెస్ ప్రతి ఫ్లాట్ చుట్టూ పెట్టాం. అదే రకంగా మనము ఆ యొక్క పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అని చెప్తాం. అది స్టెయిర్సే కావచ్చు, వాష్‌రూమ్సే కావచ్చు, స్టోర్ రూమ్సే కావచ్చు, వాష్ ఏరియాస్ కావచ్చు. ఇవన్నీ మనము ఒక ఫ్లాట్‌కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్లింత్‌లో కట్టకుండా బయటిచ్చామనమాట. ఇవాళ ఇప్పుడు ఇటువంటి కాన్సెప్ట్స్ ఎవరికి అనుకూలం ఉంటుంది? ఎవరికైనా సరే ఒక డెవలపర్‌కి గాని, ఒక బిల్డర్‌కి గాని ఓన్‌గా ల్యాండ్ ఉండి కనీసము ఒక రూ. 1,00,00,000 మించకుండా అక్కడ పొలం రేటు ఉన్నప్పుడు ఈ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మనం చేయడానికి ఈజీగా ఉంటుందనమాట. ఒక 1,50,00,000 అనేటప్పటికల్లా కనీసం ఒక ఏ గ్రేడ్, బి గ్రేడ్ మున్సిపాలిటీస్‌కి గాని, లేదంటే మెయిన్ కార్పొరేషన్స్‌కి ఒక 15, 20 కిలోమీటర్ల దూరంలో మన స్థలం సేకరించవచ్చు. ఎవరికి ఉపయోగం? ఒకే రకమైనటువంటి ఆలోచన తీరు కలిగినటువంటి వ్యక్తులు, ఒకే రకమైనటువంటి ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు, ఒకే రకమైన కమ్యూనిటీ గల వ్యక్తులు. అంటే ఒకే కాస్ట్‌కి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ రకంగా స్నేహితులు, ఈ రకంగా మనకి ఈ డిజైన్ అనేది ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ అని మనం చెప్తున్నా సరే, ఇట్స్ లైక్ ఎ గేటెడ్ కమ్యూనిటీ కింద ఉంటుందనమాట. ఇందులో మనం మరీ ప్రత్యేకంగా ఇప్పటివరకు మనం తెలుసుకుందేంటంటే, ఇక్కడ మనం ఒక 1000 ఎస్ఎఫ్‌టి ఏరియాలు 5 ఫ్లోర్స్‌లోనూ 5 ఫ్లోర్సు అలాగా 2 చోట్ల అంటే 5,000 ఎస్ఎఫ్‌టి ఇంటూ 2 10,000 ఎస్ఎఫ్‌టి ఇంకా స్టిల్ మనం డెవలప్ చేయలేదండి. ఈ 1000 ఎస్ఎఫ్‌టి ఏరియాస్ మొత్తం ఓవరాల్‌గా 5 ఫ్లోర్స్ తీసుకునేటప్పుడు ఈ బ్లూ కలర్ ఆకారంలో ఉంది కదండీ! వీటిని ఇంకా మనం స్టిల్ డెవలప్ చేయలేదు. అవి ఫ్లాట్‌లేద్దామా? లేదా మొత్తము ఆ 8/5 40 కుటుంబాలకు సంబంధించి వ్యక్తిగతంగా ఆ కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా, ఆ కమ్యూనిటీ మెయింటెనెన్స్‌కి రెంట్స్ వచ్చే విధంగా మనం ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి ఒక 1000 ఎస్ఎఫ్‌టి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించి మొత్తము మనము ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ హాల్ గాని, ఒక కిట్టి పార్టీ గాని చేసుకునేటటువంటి స్పేసెస్ కింద గ్రౌండ్‌లో ఉన్నటువంటి 2 స్పేసెస్ మనం వాడుకోవచ్చు. సెకండ్ స్పేసెస్‌కొచ్చేటప్పటికల్లా వారికి సంబంధించినట్టు ఆడవాళ్ళకి విడిగా, మగవాళ్ళకి విడిగా ప్రతి 1000 ఎస్ఎఫ్‌టి ఒక జిమ్ పెట్టుకోవచ్చు. లేడీస్‌కి విడిగా, జెంట్స్‌కి విడిగా. అంటే మొత్తం ఒక మొత్తం కమ్యూనిటీ మొత్తం మీద ఒక 40, 50 లక్షలు గాని మనం ఇన్వెస్ట్ చేసుకొని అందరం కలుసుకొని, అందరూ ఒక మూల నిధిని ఏర్పాటు చేసుకొని, మనము ఒక ఇక్కడొక 20,00,000 అక్కడొక 20,00,000 లేదా ఇక్కడొక 25,00,000 అక్కడొక 25,00,000 సంపాదించి ఒక జిమ్ వ్యవస్థని, మెషినరీ వ్యవస్థని ఏర్పాటు చేసుకునేటప్పుడు మొత్తం 4 ఎంటిటీస్ అయిపోయినాయండి. ఇంకా మనకు 6 ఎంటిటీస్ మాత్రమే ఉన్నాయి మనకి. సో, ఒక ఎంటిటీలో ఖచ్చితంగా మనము ఈ హెల్త్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఒక కామన్ ఏరియా. మనం ఒక పాండమిక్ ఏరియా అనేది మనం చూడడం జరిగింది. ఆ రోజు ఒకళ్ళనొకళ్ళు కలుద్దాం అనుకున్నా సరే, కలవలేని పరిస్థితి. వైరస్ ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళని. అందుకని ఒక 1000 ఎస్ఎఫ్‌టిని పూర్తిగా ఒక ఐసోలేటెడ్ స్పేస్ కింద ఎవరికైనా హెల్త్ బాగోకున్నా ఆహ్, ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నా, ఎమర్జెన్సీ ఏదైనా వచ్చినప్పుడు ఒక ఆహ్, ఇన్ మన ఓవరాల్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌తో కన్సల్టింగ్‌గా ఉండే విధంగా ఒక ఫిజిషియన్‌ని, ఒక ఎంబీబీఎస్ డాక్టర్‌ని, ఒక నర్సింగ్ సర్వీసెస్‌ని మనం అక్కడ పెట్టుకొని, ఒక షుగర్ గాని, ఒక బీపీ గాని, ఒక బ్లడ్ టెస్ట్‌లకి సంబంధించి గాని, లేదంటే సెలైన్ ఎక్కించేటటువంటి వ్యవస్థ ఉండే విధంగా కేవలం ఒక మెడికల్ కేర్‌కి సంబంధించి ఒక ఆక్సిజన్ సిలిండర్ ఇవన్నీ పెట్టుకొని
ఏదైనా 48 కుటుంబాల్లో ఇబ్బంది జరిగినప్పుడు కాస్త ఒక డాక్టర్ గాని ఎవరైనా వచ్చి మనం చెక్ చేసే విధంగా ఒక 1000 ఎస్ఎఫ్టీ అనే దాన్ని మనం ఒకదానికి విడిగా పెట్టడం అనేది ఆహ్, జరిగింది. ఒక స్పెసిఫిక్‌గా ఇంకొక పక్కన ఉన్న 1000 ఎస్ఎఫ్టీలో పిల్లలందరికీ ఇవాళ మనము ఒక మ్యూజిక్ గాని, లేదా మన ట్రెడిషనల్ ఆర్ట్స్‌కి సంబంధించినటువంటి సంగీతాన్ని, నృత్యాన్ని నేర్పించడానికి ఇవాళ అన్నీ దూరమైపోతున్నాయి. చెస్ నేర్పించాలంటే ఎక్కడికో వెళ్ళాల్సొస్తుంది. ఒక మంచి సంగీతాన్ని నేర్పించాలంటే ఎక్కడికో వెళ్ళాల్సొస్తుంది. ఇలాగ 48 కుటుంబాలకు సంబంధించి ఔత్సాహికులైన పిల్లలు 10 మంది ఉన్నప్పుడు, ఒక టీచర్ బయట నుంచొచ్చి వాళ్ళకి అలాగే ఒక యోగా, ఒక మెడిటేషను ఇటువంటివి హెల్త్‌కి మన ఆధ్యాత్మికమైనటువంటి దేనికి సంబంధించినటువంటి జీవన సరళిని ఏర్పాటు చేసుకోవడానికి ఒక 1000 ఎస్ఎఫ్టీ స్పేసు ఒక ఫ్లోర్‌లో మనం ఇచ్చేసినప్పుడు ఓవరాల్‌గా మనకి ఉన్నటువంటి ఇటు 5, అటు 5 10 స్పేసెస్‌లో 6 స్పేసెస్ అయిపోయినాయి. మిగతా పైన 2 స్పేసెస్ 4 స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ నా అడ్వైజ్ ఏంటంటే ప్రతి 1000 స్పేస్‌లోనూ ఒక కింగ్ సైజ్డ్ ఒక కింగ్ సూట్ లాంటిది ఒక స్పెసిఫిక్‌గా 1000 ఎస్ఎఫ్టీలో మనము ఎగ్జిక్యూట్ చేసి, మన చుట్టాలు గాని, మన ఫ్రెండ్స్ గాని ఎవరైనా వచ్చినప్పుడు అసోసియేషన్‌కి అది మనం పే చేస్తాం. 2000 రూ. 3000 రెంట్. గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు బయటికెళ్ళకుండా ఒక, ఒక 2 ఫ్లోర్‌లకి సంబంధించిన 2000 ఎస్ఎఫ్టీలో అటువంటి అమ్యూనిటీస్ ఏదైనా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. మిగతాది మనకి ఇంకొక 2 స్పేసెస్ మిగిలినాయన్నమాట. సో, మనం ఏదైనా వర్టికల్ స్విమ్మింగ్ పూల్స్ కానీ, ఈ రకంగా ఏదైనా చేయాలి అనుకునేటప్పుడు గ్రౌండ్‌లో చేయాలా? వర్టికల్‌గా ఫిఫ్త్ ఫ్లోర్‌లో మనం చేసుకోవాలా? ఒక 2000 ఎస్ఎఫ్టీని ఒక అసోసియేషన్‌కి సంబంధించినటువంటి ఆహ్, హ్మ్, దీనికి మనం మాట్లాడుకొని, ఆ స్పేసెస్‌ని ఎలా వాడుకోవాలి? ఏదైనా పార్టీలు జరిగినియి. ఒక 50 మంది ఆహ్, 100 మంది 150తో మనకేదైనా ప్రోగ్రామ్ జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక కిచెన్ గాని, దానికి సంబంధించిన ఒక 100 మంది డైనింగ్ చేయడానికి గాని, ఒక వ్యవస్థ కంప్లీట్‌గా కింద వాడుకోవాలా? లేదా కంప్లీట్‌గా పైన వాడుకోవాలా? అదే రకంగా మనకి చూడండి. ఈ ఈ కోర్ట్ యార్డ్‌లోనే మనము చిన్న ఒక ఫంక్షన్ లాంటిది గాని, ఒక మ్యారేజీకి సంబంధించి కానీ, మనము సెటప్ చేసుకొని, వారికి సంబంధించినటువంటి భోజన వ్యవస్థ, వారికి సంబంధించినటువంటి ఇన్‌బిల్ట్ కిచెన్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్స్‌లో మనం ఇలా చేసుకోవడం వల్ల, కేవలం ఒక 200, 250 మంది వచ్చి వెళ్ళేటటువంటి కార్యక్రమానికి మన అపార్ట్‌మెంట్ కాంప్లెక్సే మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ యొక్క వీడియోలో ఉద్దేశ్యం ఏంటంటే సెల్ఫ్ సస్టైనింగ్. అదే రకంగా పైన మొత్తము సోలార్ సిస్టమ్ పెట్టడం వల్ల ఓవరాల్‌గా కామన్ ఏరియాస్‌లో మనం బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. అదే రకంగా మనకు కావాల్సినటువంటి మిల్క్ ప్రొడక్ట్స్ గానీ, మనకు కావాల్సినటువంటి కూరగాయలు గానీ, మనకు కావాల్సినటువంటి గ్రోసరీ గానీ, ఒక 1000 ఎస్ఎఫ్టీ కేటాయించి మనం రెంట్‌కిచ్చినప్పుడు, మన ఫ్యామిలీస్‌కి కావాల్సిన అన్ని అవసరాలకి మనం అక్కడ కూర్చోవచ్చు. సో, ఇలాగా ఇదంతా ఏంటంటే, ఒక హ్మ్, దూరంగా ఒక ల్యాండ్ రేట్స్ తక్కువగా ఉన్న చోట మాత్రమే ఒక డెవలపర్ చేయగలడు. ఒక బిల్డర్ చేయగలడు. సో, ఇది ఒక 100 మంది లేదా 50 మంది కలిసి కమ్యూనిటీగా చేయాలి అనేటటువంటిది చాలా కష్టంతో కూడుకున్నది. టైమ్ ప్రాసెస్ అన్నమాట. సో, ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఈ తరహా దానికి డెవలపర్స్ ముందుకొస్తే మరీ సంతోషమండి. కొంచెం దూరంగా ఇటువంటివి చేయొచ్చు అనుకునేటప్పుడు ఇదొక కాన్సెప్ట్ అండి. ఒక 1 ఏకర్ తీసుకొని ఈ స్పెసిఫిక్‌గా ఈ కొలతలు ఒక 230 ఇంటూ మనకి ఒక 194 ఉన్నప్పుడు ఉన్న కొలతలలో ఒక ఒక 40 గృహ సముదాయాలు 5 అంతస్తులు ఇస్తే ఒక్కొక్కటి 1225 ప్లింత్ అన్నమాట. అదే రకంగా 10,000 ఎస్ఎఫ్‌టి కామన్ ఏరియా. దాన్ని అసోసియేషన్ వాళ్ళే వాడుకోవాలా? లేదా ఒక బిల్డర్ అయితే ఖచ్చితంగా వాటిని గూడా 1000 ఎస్ఎఫ్‌టి అంటే మాటలు కాదండి. 10,000 ఎస్ఎఫ్‌టి అంటే వాటిని గూడా వాళ్ళు కొన్ని ప్లాట్స్ కట్టేస్తారు. కానీ నేను ఆహ్, ఒక క్యుములేటివ్‌గా ఒక 50 మంది కలిసి ఈ రకంగా కట్టించుకుందాము, చేద్దాం అనుకునేటప్పుడు అక్కడ ఒక వ్యాపారం అనేది ఉండదండి. సో, అటువంటి వాళ్ళకి ఈ యొక్క డిజైన్ అనేది ఉద్దేశించబడింది. ఇట్లాంటి డిజైన్స్ మాకు స్థలం ఉంది.
డిజైన్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి అన్నా మేము సిద్ధంగా ఉన్నాము. లేదా అసలు మాకు ఏమీ లేదు. మేమంతా అసోసియేషన్‌గా ఈ రకంగా చేయాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు, వారికి డిజైన్ ఇచ్చి, దానికి తగ్గ స్థల సేకరణ చేయడము, దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకురావడము, దానికి సంబంధించి ఎగ్జిక్యూషన్ చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి మనవి చేస్తూ, మనము ఒక ఇండివిడ్యువల్‌గా ఉండాలి అనుకున్నప్పుడు, ఒక రకమైనటువంటి వాతావరణం, ఒక సెక్యూర్‌గా ఒక కమ్యూనిటీ డెవలప్ చేయాలి. మేమంతా రిటైర్ అయ్యి ఉన్నాము. మేమంతా ఒకే రకమైనటువంటి ఆహ్, వ్యవస్థలో పనిచేస్తున్నాము అని ఆల్రెడీ ఒక అసోసియేట్ అయినటువంటి ఒక 10 కుటుంబాలు, 5 కుటుంబాలు, 20 కుటుంబాలు ఆహ్, ఈ రకంగా చేయాలి అనుకునేటప్పుడు, మేము మా సర్వీసెస్ సిద్ధంగా ఉన్నామండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా వచ్చి మీకు డిజైన్ ఇచ్చి, దీనికి సంబంధించిన ఓవరాల్ ఎగ్జిక్యూషన్ బాధ్యతని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఈ పని చేసిన తర్వాత మన యొక్క డిజైన్‌కి ఒక మంచి స్ట్రక్చర్ ఇంజినీర్ ద్వారా ఆ యొక్క సాయిల్ టెస్ట్ చేయించుకొని, స్ట్రక్చరు, లోడ్‌కి సంబంధించిన తీసుకోవడంతో పాటుగా ఎం ఎంఈపీ కన్సల్టెంట్స్ ఉంటారు. అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ చేసేవాళ్ళు. వాళ్ళ సర్వీసెస్ మనం ఏ రకంగా వాడుకోవాలి. అదే రకంగా ఒక ఇంటీరియర్ డిజైనర్ సంబంధించినటువంటివి కొన్ని విషయాలు మనం ఏ రకంగా చేసుకోవాలి. ఇటువంటివన్నీ మనం వాడుకుంటామండి. అంటే వి ఆర్ టెక్నికల్లీ సౌండ్ అండ్ నాలెడ్జ్ పరంగా సౌండ్. ఎటువంటి ప్రక్రియలు వ్యవస్థలను మనం వాడుకోవాలి అనేది ఇచ్చేస్తూ ఒక పూర్ణంగా ఒక ప్రాజెక్ట్‌ని డిజైన్ చేయగలమండి. మీరు 5 ఎకరాలు తెచ్చినా మేము జేస్తాము. ఒక ఎకరం తెచ్చినా జేస్తాము. 10 సెంట్లు తెచ్చినా జేస్తాము. మీరు 100 ఎకరాలు పట్టుకొనొచ్చినా ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్ పద్ధతుల ప్రకారము మనము చిన్న సిటీస్ గూడా క్రియేట్ చేయొచ్చు. సో, ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం బిల్డర్స్‌కి ఉండేటటువంటి అవరోధాలేంటి? దీన్ని ఒక 10 మంది కమ్యూనిటీగా ఉండి మనం ఎలా సాధించుకోవచ్చు? 2 పక్కల ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తెలియపరచడం అనేది ఇక్కడ జరిగిందండి. సో, ఈ వీడియో అటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తూ మీ స్థాపత్యవేత్త శ్రీను కుమార్. థాంక్ యూ వెరీ మచ్.